హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా స్కూల్లో సోషల్ సబ్జెక్ట్లో భాగంగా ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అనే ప్రాసెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను మీకోసం షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూశాక ఒక్క లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరందరూ నాకే ఓటేయాలి. నా గుర్తు చైర్, కుర్చీ. మీరు కానీ నాకు ఓటేశారంటే మిఠే మీల్స్ ఇంకా బాగా చేపిస్తాను. వారానికి 3 రోజులు పీటీ ఉంటుంది, నేను ఖచ్చితంగా చేపిస్తాను. థ్యాంక్స్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాను. నా గుర్తు బుక్కు. నాకు మీరు ఓటేస్తే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, స్కూల్ని బాగా అభివృద్ధి చేస్తాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తాను. కాబట్టి నాకు ఓటు వేయండి. నా గుర్తు వచ్చి బుక్కు. ఉదయశ్రీ అందరికీ మార్నింగ్ నన్ను ఎన్నుకుంటే మీకు ట్యాంక్ వాటర్ పెట్టిస్తాము, మిఠాయి తీసుకుంటే రుచికరంగా పెట్టిస్తాను, ఎక్కువ గేమ్స్ ఆడిస్తాము. ఏమో ఉందని అక్కడ కూర్చోండి. వాళ్ళు ఏమంటాం? వీళ్ళు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఆఫీసర్లు చెప్పండి. దీనికంతా హెడ్ ఎవరంటే పిఓ, అందరికన్నా పెద్ద నిర్ణయం తీసుకునే వ్యక్తి. ఆయన తర్వాత ఎవరు ఉంటారు? ఏపీఓ. తర్వాత 3వ వ్యక్తి ఎవరు ఉంటారు? ముగ్గురు ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఐడెంటిటీ, మీరు ఎవరు ఏమి అనేది ముందు పిఓ గారు కన్ఫర్మ్ చేస్తారు. మీకు ఓటు హక్కు ఉందా లేదా నిర్ధారిస్తారు. ఏపీఓ గారు ఏం చేస్తారు? ఓటు ఇస్తారు. మీరు ఓటు వేసేసి వెళ్ళేటప్పుడు ఓపీఓ గారు ఏం చేస్తారు? ఇంకు మార్కు పెట్టారు. ఉన్న ఇంకు మార్కు ఓపీఓ గారు పెట్టారు. ఈ బూత్ గర్ల్స్ కి, అటు సైడ్ ఉండేటువంటి బూత్ బాయ్స్ కి. రమేష్ సార్, ఆ గతానికి ఓటు వేసే పరిస్థితి దాటిపోయినాం మనం. ఈరోజు ఎలక్షన్ అంటే ఈవీఎం యంత్రాలతో పనిచేస్తుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. మనం ఆ ఫోటో పెట్టాం. ఎలా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది? ఒక పొడవైనటువంటి కేసు లాగా ఉంటుంది, దానిలో బటన్స్ ఉంటుంది. మనం జస్ట్ బటన్ నొక్కేస్తే సరిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తోంది? దానికి తీసుకొస్తా పేపర్ పట్టుకొని రా. ఒక కన్నీరా వేసేది. కూడా ఇక్కడ మన పాఠశాలలో కూడా మాదిరి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మన మండల
స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎన్నికలు ముగిశాయి. ఇంకా తదుపరి అంతం ఏమనంటే ప్రకటన, కౌంటింగ్. 3 భాగాలు ఉంటాయి. ఒకటి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడము, బ్యాలెట్ పేపర్లని 25-25లుగా కట్టలు కడతాం. ఒక్కొక్క రౌండ్కి 50 ఓట్లు లెక్కిస్తాం. ఆ 50 ఓట్లు 50 ఓట్లు చేసిన తర్వాత 50 ఓట్లలో ఎవరెవరికి ఎక్కువ ఎన్ని ఓట్లు వచ్చినాయో అప్పటికప్పటికి అనౌన్స్ చేయడం జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత రెండవ రౌండ్ మరో 50 ఓట్లు రెండవ రౌండ్లో కౌంట్ చేస్తాం. ఆ రెండవ రౌండ్లో వచ్చినటువంటి ఓట్లని కూడా వాళ్ళ పేర్లు ఎదురుగా వేసి టోటల్ మళ్ళా సెకండ్ రౌండ్ యొక్క ఫలితాలు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. చివరిగా థర్డ్ రౌండ్లో మనకు పూర్తిగా కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళని విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. మీకు అవగాహన కావాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంత చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థి కానీ లేదా అతని తరపున ఎవరైనా ఒకరు ఏజెంట్గా కానీ ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేయాలి. కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత ఫలితాలు టాలీ చేసుకున్న తర్వాత మీకు ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు అభ్యర్థులే వచ్చేయండి. కంటే 3 గుర్తులు 1 నోట అదన్నీ కలేసి ఉంటుంది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి సింబల్ వైట్ సార్ట్అవుట్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటారు. మళ్ళా ఎన్ని ఉందని కౌంట్ చేస్తారు. ఉంటుంది అది క్లాత్ కూడా చుట్టుంటారు. ఇప్పుడు మనం ఊరికే మాదిరి కాబట్టి మనం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మీరు వేసినటువంటి ఆ హోల్ ఏదైతే కవర్ అయిపోయింది. ఎవరు దీన్ని కవర్ చేస్తారంటే మీకు ఎవరు ఎన్నికలు జరిపినారో వాళ్ళు కవర్ చేసి వాళ్ళ సంతకంతో దీన్ని ప్యాక్ చేస్తారు. అంటే ఎందుకంటే ఒకవేళ మీరు మాకు ఇచ్చేసినారు, ఎవరో ఒక అధికారి దీన్ని చింపేసి కూడా దీంట్లో ఇంకో కొన్ని వేసేయవచ్చు కదా. కాబట్టి కౌంటింగ్లో కూడా ఈ సంతకాలు వాళ్ళదే కాదా టాలీ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తాం. మీరు వేసిన ఓట్లు ఇది ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. 25-25గా బండలు చేయాలి. ఇట్లే ఇట్లే ఓపెన్ చేయకుండా ఇట్లుంది కదా. ఒక్క ఫ్లోర్ ఇదే మేడం. ఉన్నాయి సార్. మీరు వచ్చండి, మీరు ఇక్కడ నిలబడుతుంది. పెడుతున్నా వీడియోగ్రాఫర్ ఎలక్షన్ సందర్భంగా 4 రౌండ్లలో ఓట్లను లెక్కించడం పూర్తయింది. ఉదయశ్రీ స్కూల్ బ్యాగ్ గుర్తుకి 70 ఓట్లు వచ్చింది. బుక్కు గుర్తుకి 20 ఓట్లు వచ్చింది. మొత్తం 213 ఓట్లని లెక్కించడం జరిగింది. కాబట్టి విన్నర్ ఎవరంటే ఈ ఎలక్షన్ విన్నర్ వచ్చి ఉదయశ్రీకి 70 ఓట్లు వచ్చింది. కాబట్టి గట్టిగా చెప్పట్లు. ఈ వీడియో ఎంజాయ్ చేసుంటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.